ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి మనం సిద్ధపడుతున్నాం. తరచుగా కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నటువంటి అంశం దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అనేటువంటి అంశంలో ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. అందుచేతను మీరు ఆపత్తు దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులౌదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈరోజు మనము అందులో నుంచి ఒక వచనం, రక్షణయను శిరస్త్రాణము ధరించుకొనుదాం అనేటువంటి మాట మనం ధ్యానం చేయబోచున్నాం. శిరస్త్రాణం అంటే మనకు అందరికీ తెలుసు, హెల్మెట్. ఎవరు హెల్మెట్ వాడతారు? క్రికెట్ ప్లేయర్స్ వారు హెల్మెట్ వాడతారు. మనకు తెలుసు బ్యాట్స్మెన్ వారు అతివేగంగా వచ్చుచున్న ఆ యొక్క బాల్ను వారి తలకు తగలకుండా తప్పించుకోవడానికి వారు హెల్మెట్ ధరిస్తారు. మోటార్ బైక్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు హెల్మెట్ పెట్టుకుంటారు. ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా తలకు దెబ్బ తగలొద్దు అనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించుకుంటారు. వేరే విదేశ దేశాలలో రగ్బీ అనేటువంటి ఒక మ్యాచ్ ఉంది. ఆ ఆటగాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నటువంటి వారు హెల్మెట్ పెట్టుకుంటారు. కొన్ని ఫ్యాక్టరీలో పని చేస్తున్నటువంటి వారు హెల్మెట్ పెట్టుకుంటారు. కారణం ఏంటంటే ప్రమాదవశాత్తు ఏదైనా బరువైన వస్తువు కింద పడితే ఈ నిలబడిన వారి మీద అది పడి వారి తలకు గాయం తగలకుండా ఉండడానికి హెల్మెట్ పెట్టుకుంటారు. హెల్మెట్ అనేది చాలా అత్యవసరమైనటువంటిది. కొంతకాలం హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పారు, మనం అందరం హెల్మెట్ కొనుక్కున్నాం. ఆ తర్వాత ఇప్పుడు హెల్మెట్ పర్వాలేదు అని చెప్తున్నారంట. కాబట్టి హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది మోటార్ బైకులు నడిపిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పినందుకు తిప్పలు పడి హెల్మెట్ కొన్నాము. కొందరు దాన్ని ఆ హ్యాండిల్కి తగిలించుకొని లేక వెనక ఉన్న ఆ రాడుకు తగిలించుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. కొందరు స్కూటీ లాంటి వాహనాలలో సీట్ కింద హెల్మెట్ పెట్టుకొని నడిపిస్తారు. సడన్గా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది, మనిషి కింద పడ్డారు, పరిగెడుతూ లేపారు, ఎక్కడ ఏ గాయాలు లేదు, కానీ తలకు దెబ్బ తగిలింది. రక్తం ఏమి ప్రవహించడం లేదు, కానీ తలకు దెబ్బ తగిలింది. వెళ్ళి హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు బ్లడ్ క్లాట్ అయింది అని వినబడింది. దాని వెనకాల ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని లక్షల ఖర్చులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ట్రాఫిక్ పోలీస్ హెల్మెట్ వద్దు అని చెప్పినందుకు హెల్మెట్ ఇంట్లో పెట్టి ప్రయాణం చేయటం, ఎవరు ఫైన్ అయ్యారు అని తెలుసుకొని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ద్వారా మనకు జరిగే ప్రాణహాని సంభవించేటువంటి ప్రమాదం ఉంది. కనుక సీట్ బెల్ట్ వేసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేది కేవలం ఫైన్ బట్టి కాదు, మన సురక్ష కొరకు, మన సంరక్షణ కొరకు, మన సేఫ్టీ కోసం అవి ఏర్పాటు చేశారు. మనం వాటిని ధరించడం చాలా మంచిది. ఇక్కడ ఆత్మీయ విషయంలోనికి మనం వచ్చినప్పుడు ఎఫెసోసులో ఉన్న విశ్వాసులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం దాని 14వ వచనంలో ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుకొని
పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసను జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొని. ఇప్పుడు రక్షణ అను శిరస్త్రాణం మన ఆత్మీయ జీవితంలో ఈ హెల్మెట్కున్న ఇంపార్టెన్స్ ఏంటంటే, ప్రతి ఒక్క విశ్వాసి పరలోక రాజ్యం వైపు ప్రయాణిస్తూ ఉండగా తన ఆత్మీయ జీవితాన్ని ప్రొటెక్ట్ చేయడానికి తన తలంపులను, తన ఆలోచనలను సంరక్షించే ఒక శిరస్త్రాణం అనగా రక్షణ మనం అందరం కలిగిన వారమై ఉండాలి. రక్షణను పోగొట్టుకున్నట్లయితే మనం తప్పించుకోవడానికి ఏమీ ఛాన్సెస్ ఉండదు. ఆత్మీయ జీవితం పరిపోషింపబడడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ అనున్నది ఉచితమైన దానం. దానికి మనం ఎవ్వరం కూడా ఖర్చు పెట్టలేదు. కానీ రక్షణను పోగొట్టుకున్నట్లయితే ఇక మనం సంరక్షింపబడడానికి ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుదామండి. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనినదియే. ఎందుకంటే ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. అందుకు ప్రభు చెప్పాడు, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమింపవలను అనేదే ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పారు. ఇక్కడ మన మనస్సు, మన శక్తి, మన హృదయం ఇవన్నీ క్రోడీకరించి లేక సమంజసంగా సమన్వయం చేయబడినది మన మనస్సులోనే. ఈ మనస్సులో మనం తీసుకుంటున్న నిర్ణయమే మన గమ్యంలోనికి మనం నడిపించేది. జీవితంలో మనం సరైన దిశలో వెళ్ళాలా, తప్పు మార్గంలో వెళ్ళాలా అని నిర్ణయించేది మన శరీరం కాదు, మన మనస్సు. ఈ మనస్సు తీసుకుంటున్న నిర్ణయానికి మన శరీరం సహకరిస్తున్నప్పుడు ఆ పని జరుగుతుంది. దొంగతనం చేసేవాడు చేయితోని బ్యాగు గుంచాడు లేక చైన్ స్నాచ్ చేశాడు, కానీ ఆ నిర్ణయం చేయిది కాదు. ఆ నిర్ణయం తన మెదడులో, తన మనస్సులో అది తీయబడింది. ఆ నిర్ణయమును బట్టి ఆ తప్పు చేయడానికి ఆయన ఒక ఛాన్స్ కొరకు ఎదురు చూశాడు. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన ఆ తప్పు చేశాడు. అయితే తప్పు చేయడానికి కారణమైనది మనసే, కానీ దెబ్బలు పడేది చెంపకు, వీపుకు, చేతులకు, కాలుకు అంత దెబ్బలు పడతాయి. మనసుకేం దెబ్బలు పడదు. ఇదన్నీ పొందిన తర్వాత పోయి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మనసుకు దెబ్బ పడతాయి. అప్పుడు వరకు మనసుకు దెబ్బ పడలే, శరీరానికి దెబ్బ పడింది. పేపర్లో పడ్డది అందరికీ తెలిసింది అని తెలుసుకున్నప్పుడే మనసుకు దెబ్బ పడుతుంది. ఆలోచనలో నిరాశ, నిస్పృహలు అన్నీ వచ్చేస్తుంది. శరీరం ఒక తప్పు చేయడానికైనా ఒక మంచి చేయడానికైనా వెనకాల మనసు ప్రేరేపించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇమోషన్స్, మన డిసిషన్స్, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మన భావోద్రేకాలు ఇవన్నీ మనలో సంరక్షింపబడడం అనేది అవసరం. ఒక చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు అమాయకుడిగానే పుట్టాడు. ఏమీ తప్పు చేయడం జరగదు, తెలియదు. ఆకలి అయితే ఏడుస్తాడు, ఆనందం వస్తే నవ్వుతాడు. ఈ రెండు పనులు తప్ప ఇంకేమీ చేయడు. తల్లిదండ్రులు ఎన్నెన్నో మాటలు చెప్తారు, ఏదో కొన్ని దానికి ప్రతిస్పందిస్తాడు, కొన్ని దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు ఏడుస్తారు, ఆ ఏడుపు ఎవరు ఆపలేరు. ఆకలికి ఆహారం ఇచ్చేంత వరకు ఏడుస్తాడు. ఆ తర్వాత నవ్వుతూ ఉంటే అందరికి ఇష్టమే, అప్పుడు అందరూ నవ్వించడానికి ప్రయత్నం చేస్తాడు.
అది మనస్సు హ్యాపీగా ఉన్నప్పుడే నవ్వుతాడు. ఆ చిన్నవాడు కొంచెం కొంచెం పెరిగి ఒక 7-8 నెలలు అయింది, అన్నీ అర్థం చేసుకోవడం మొదలైంది. ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవద్దు అనేటువంటి డిసిషన్ ఆయన తీసుకుంటాడు. ఎవరు పిలిస్తే ఇష్టపడతారు, ఎవరు పిలిస్తే ఇష్టపడరు, ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా కనబడతాయి. బిలో 1 year ఉన్న ఆ బేబీ తనకు కొందరంటే బాగా ఇష్టం. వారు రాగానే 2 చేతులు పైకెత్తి నన్ను ఎత్తుకో అని చెప్తూ ఉంటారు. మరికొందరు వస్తే చెయ్యి వెనకకు పడతారు, ముఖం వెనకకు తిప్పుతారు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంత జ్ఞానం వీనికి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అనుకుంటాం. సమాజం కొన్ని విషయాలు నేర్పిస్తుంది, సహజమైన భావంతో కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అందరూ చుట్టూ ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి చర్యలు క్రియలు గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎదుగుచున్న ఆ బిడ్డ కొంచెం ఎదిగాడు. 2-3తో కలిసి ఆడుకోవడం మొదలు పెడితే తన ఆట వస్తువులను గుర్తుపడతారు, ఎదుటి వ్యక్తుల ఆట వస్తువులను గుర్తుపడతారు. తన ఆట వస్తువులు ఎవరి దగ్గరనైనా ఉంటే వాటిని వెంటనే లాక్కుంటాడు, దానికోసం ఏడుస్తాడు, దానికోసం గొడవ చేస్తాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఆ వ్యక్తి ఇంటెలెక్చువలీ ఎదుగుచున్నాడు గనక తన భావాలు మారుతుంది, ఆలోచన విధానాలు మారుతుంది. మానసికంగా ఎదగని ఒక వ్యక్తికి ఆహారం ఇస్తే తింటాడు కానీ మిగిలిన విషయాలు ఏది ఆలోచించడానికి ఉన్న శక్తి ఉండదు. ఆత్మీయ జీవితంలో మనం రక్షింపబడ్డాము లేక దేవుని బిడ్డలయ్యాము అని చెప్పడానికి మొదటి స్టెప్ మన రక్షణ. ఆ రక్షణను గూర్చి మనం పరిశుద్ధ వాక్యములో మనం చదువుతున్నప్పుడు ఈ రక్షణ మన వలన మనకు కలిగినది కాదు, ఇది దేవుని ఉచితమైన దానం, దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం అని మనం ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. మన జీవితంలో అనేక రకాలైన ఆలోచనలు, అనేక రకాలైన అభిప్రాయములు మనకు కలుగుతూ ఉంటాయి. మనం వాటిలో జీవిస్తూ ఉంటాం. కొందరు అంటారు, ఇది నా ఇష్టం, ఇది నా జీవితం, నువ్వు నన్ను బలవంతం చేయనక్కర్లేదు, నాకేం సలహా చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎలా జీవించాలో నాకు తెలుసు, నాకెవరు కూడా సలహాదారులు అవసరం లేదు అని చెప్తారు. వారు స్వయంగా ఎలా భావిస్తారంటే, నేను ఎదిగాను, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ ఇంటర్వెన్షన్, ఎవరు కూడా నన్ను బలవంతం చేయనక్కర్లేదు, ఎవరు కూడా నన్ను ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నేనేం చేస్తున్నానో అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారు. కానీ చాలా ప్రమాదకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మనిషిని తలంపులు ఎల్లప్పుడూ ఒక రకంగా ఉండదు, అది ఎల్లప్పుడూ చేంజ్ అవుతూ ఉంటుంది. భావభేదాలు మనుషులలో కనిపిస్తూ ఉంటుంది. దేవుని కృప లేకపోతే మనుషుడు సమాజమును బట్టి, ఫ్రెండ్స్ను బట్టి, తనకిచ్చేటువంటి ఆలోచనకర్తలను బట్టి తన ఆలోచన విధానాలు మారుస్తారు. అయితే అందుకే దేవుని వాక్యం చెప్పుచున్నారు, బాలురు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలందరూ బ్యూటిఫుల్లీ పాడారు, కంఠస్థ వాక్యం చెప్పారు, వారందరినీ క్లాసెస్కి పంపించాం. టీచర్స్ కొందరు ఆరాధన కూడా మానేసి వారికి వాక్యం బోధించడానికి 10 తరగతిలో మన సండే స్కూల్ జరుగుతుంది కనుక వారందరూ కూడా వెళ్ళి ఆ పిల్లలకు విద్యను అభ్యసింపచేయడానికి బ్యూటిఫుల్ సిలబస్ మనం కలిగి ఉన్నాం కనుక వారు ప్రిపేర్ అయ్యి వచ్చి వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. మన పిల్లలందరూ కూడా ఇప్పుడు పాస్టర్ గారి సందేశం వినడానికి ఇక్కడ లేరు, వారందరూ సండే స్కూల్కి వెళ్ళారు. ఉద్దేశం ఒకటే, పిల్లల చిన్న మనసులో వారికి తగినటువంటి ఆలోచనలు నేర్పించి వారిని నడిపిస్తే తప్ప వారి విజయవంతమైన ఆత్మీయ జీవితం కొనసాగించరు అనేటువంటి ఉద్దేశంతో వారి కోసం కొందరి టైంను త్యాగం చేశారు, కొందరి ఎఫర్ట్స్ను త్యాగం చేశారు. ఆ పిల్లలకు జ్ఞానం బోధించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. వారు దేవుని మాటలు వారు వింటూ ఉన్నారు. సమాజము ఎలా తయారైంది అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనకు, ఒక్కొక్క తలంపులకు, ఒక్కొక్క భావానికి వారు సిద్ధమయ్యారు. వీరిని క్రోడీకరించి వారిని సరైన దిశలో నడిపించడానికే ఆత్మీయ సంగమములు ఏర్పాటు చేస్తుంది. సంఘము, సమావేశము, కూడికలు, ఇవన్నీ దేని కొరకంటే మనందరి
ఆ అంతరాత్మను లేక మన అందరి మనస్సును దేవుని వైపు మళ్లించడానికి, దేవునిలో స్థిరపరచడానికి మన సొంత జ్ఞానం చేత కాదు, దేవుని కృప వలనే మనం జీవితంలో విజయం సాధించుచున్నాం అనేటువంటి విషయాన్ని నేర్పించడానికి వారంలో ఒకసారి మనం అందరం ఇలా కూడి వచ్చి కూర్చుంటున్నాం. కొంతమందికి ఇది చాలా బోరింగ్గా ఉంటాయి, వారు రారు. మీరెంత బలవంతం చేసినా వారు అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి వారికి నచ్చిన కార్యములు చేయడానికి వారు వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత వారికి అర్థమవుతుంది, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో నేను ఏం చెయ్యాలి అనేటువంటి విషయం నాకు అర్థం కావడం లేదు, నా ఆత్మీయ జీవితం కుప్పగూలుచున్నది అని వారు గుర్తించడం జరుగుతుంది. వారి జీవితంలో వారికి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకకుండా వారు ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి సమయంలో రాంగ్ ఐడియాలజీస్ వారు వింటారు. ఆ రాంగ్ ఐడియాలజీలో, రాంగ్ కంపెనీలో పడి వారి జీవితాన్ని నాశనం చేయడానికి మాత్రమే అది సహాయపడుతుంది. సత్య వార్తను ఎవరైతే వింటారో వారు తమ జీవితాన్ని సరిచేసుకుంటారు. ఈ సమయం, వారంలో ఒకరోజు 2 గంటలు మనం స్పెండ్ చేసే ఈ సమయం మన జీవితంలో ఎప్పుడు కూడా వ్యర్థమైనటువంటిది కాదు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటిది ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. మన జీవితంలో ఒక హెల్మెట్ అనగా రక్షణ అనున్నది దేవుడు మనకి ఇచ్చారు అన్న దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ రక్షణ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ హెల్మెట్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. నా తలంపులు చెడిపోకుండా, నా ఆలోచనలు అడవిలకెళ్ళి వెళ్లకుండా నేను క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా నడవడానికి ఈ హెల్మెట్ నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఉచితమైన రక్షణను కాపాడుకోవడానికి నేను పిలువబడిన వాణ్ణి. దేవుని ఆలోచనలు నా జీవితంలో నేను పాటించడం మొదలు పెడితే అది నాకెంతో ప్రయోజనకరమైనటువంటిది. దేవుని ఆలోచనలు నేను పాటించకుండా పోతే ఏం జరుగుతుందంటే నా జీవితంలో వివరించలేని నష్టాలు జరుగుతుంది. యెషయా గ్రంథంలోనికి మనం వద్దామండి. 55వ అధ్యాయం దాని 6వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గము విడువవలెను, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడు, ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎత్తైన ఆ మనస్సు వారు పొందుతారు. ఒకరు 5th క్లాస్ చదువు ముగించారు, ఇక చదవడం లేదు, వేరేదో పని చేస్తూ బ్రతుకుచున్నారు. 5th క్లాస్ వరకు తనతో చదివిన వ్యక్తి 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, తన ఫ్రెండ్ ఇప్పుడు PhD కూడా పాస్ అయ్యాడు. ఆయనతో కూడా 5వ తరగతి వరకు చదువుకున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఐడియాలజీ, ఆలోచన విధానం ఇవన్నీ లిమిటెడ్. తన ఫ్రెండ్ ఆ సరిహద్దులన్నీ దాటి ఆయన PhD వరకు వెళ్ళాడు గనక అనేక విషయాలు తను వినడానికి తనకు సామర్థ్యం కలిగింది. ఇప్పుడు తన ఆలోచన విధానాలే వేరు. ఈ 5th క్లాస్ ఫ్రెండ్, ఈ PhD చదివిన ఫ్రెండ్, వారిద్దరూ ఒకప్పుడు ఒక బెంచ్లో కూర్చొని చదివినట్టు వారే కానీ వారి ఆలోచన విధానాలన్నీ మార్పు చెందింది. ఒకరు తన సొంత ఆలోచన చొప్పున జీవించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన హృదయాన్ని దేవునికి అంకితం చేసిన తర్వాత దేవునితో కూడా నడవడం మొదలుపెట్టిన కారణాన దేవుని మనస్సు తనలోనికి రావడం ప్రారంభమైంది. దేవుని హృదయం యొక్క
ఆ అగాధం లేక ఆ లోతు ఆ వ్యక్తి తెలుసుకోవడం ప్రారంభమైంది. తన జీవిత యాత్రలో త్రొట్టిల్లకుండా తను నడిపించడానికి దేవుని సలహాలు, దేవుని ఆలోచనలు తనకు సహాయకరం అవుతుంది. ఆ ఛాన్స్ లేనివాడు 5 తరగతి మాత్రమే చదివారు, పరిస్థితి బాగలేక, ఆర్థిక ఇబ్బందులను బట్టి చదివించేవారు లేక, చదువు మానుకున్న వారి గురించి నేను చెప్పడం లేదు, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఇక్కడ కంపారిజన్ చేయడానికి ఉద్దేశించిన మాట ఏంటంటే, జ్ఞానం పొందినవాడు జ్ఞానం పొందని వాడు. జ్ఞానం పొందినవాడు తన జీవిత యాత్రలో జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పడానికే. ఆ జ్ఞానం పొందని వానికి తన సంకుచితమైన మనసులో తనకేది మంచిది అనిపించిందో అదే చేస్తాడు, కానీ ఆయన ఔన్నత్యములోనికి వెళ్ళలేకపోతాడు. కారణం ఏంటంటే, తనకు దొరికినటువంటి ఆ చక్కని అవకాశాన్ని నిర్లక్ష్యం చేశాడు. కొంతమందికి దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఆరాధన అటెండ్ అవ్వడానికి, వాక్యం వినడానికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినా వారు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవునితో ముడిపడిన వారు దేవుని వాక్యముతో నడుస్తూ, దేవుని చిత్తం నెరవేరుస్తూ, దేవుని అడుగుజాడలో నడుచుచున్న వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా ఔన్నత్యములోనికి తీసుకొని పోతారు. కొంతకాలం తర్వాత దేవునికి దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తి మనసులో ఏముంటాయి తెలుసా? జలసీ ప్రారంభమవుతుంది, అసూయ ప్రారంభమవుతుంది. హేబేలుకు కాయినుకు మధ్యలో జరిగింది అదే. హేబేలు విశ్వాసముతో తన జీవితాన్ని నడిపించాడు, కాయిను తన మసిల్ పవర్తో తన జీవితం నడిపించాడు. తన వ్యవసాయ భూమి నుండి దొరికినది దేవునికి ఇస్తే దేవుడు సంతోషించుకుంటాడు అని ఆయన అనుకున్నప్పుడు, హేబేలేమో రక్తం చిందించకుండా దేవునికి ఇష్టడిగా ఉండడం అసాధ్యమని బలి అర్పించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. వారి ఇరువురికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ఇద్దరితో మాట్లాడినప్పుడు ఏదైనా తోటలో దేవుడు చేసిన కార్యాన్ని ఇద్దరితో వివరించారు, కానీ ఒకరు దాన్ని పట్టించుకోలేదు, ఒకరు దాన్ని పట్టించుకున్నారు. పట్టించుకోని వాడు తన స్వజ్ఞానమును బట్టి ఆయన ప్రవర్తించాడు. దేవుడు ఆయన యందు సంతోషించలేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనేక కుటుంబాల్లో అనేక రకాలైన సమస్యలు. ఒకే కుటుంబంలో జీవించుచున్నవారు ఒకరు దేవుని తెలుసుకున్నారు గనక, ఒకరు దేవునికి లోబడి ఉన్నారు గనక వారు అన్నిటికీ విధేయత కలిగి ఉండాలని ప్రయత్నిస్తున్నారు. మరొకరు దేవునికి భయం లేదు గనక, దేవుని ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు గనక ఈ ఎదుగుచున్న వ్యక్తిని ఓర్చుకోలేక అసహ్యపడుతూ ఉంటారు. వారి ఇరువురి మధ్యలో ఎన్నో గొడవలు, కలహాలు జరుగుతూ ఉంటారు. ఒకరు ఒకరిని అనుమానిస్తూ ఉంటారు, ఒకరి ఎదుగుదలలో ఒకరు అసహ్యపడుతూ ఉంటారు. ఇవన్నీ సమాజంలో ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయాలు. గుర్తుంచుకోండి, మన గమ్యం చేరడానికి మన డిసిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డిసిషన్స్ ప్రొటెక్ట్ చేయబడకపోతే అది అడవిలో తిరిగే జంతువుకు సమానంగా ఉంటాయి. అందుకే మనకు హెల్మెట్ అవసరం, మనకు రక్షణ ప్రొటెక్షన్ అవసరం. రక్షణలో నేను కవర్ చేయబడినట్లయితే నేను పిచ్చిగా ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే నా ఆలోచన విధానంలో దేవుడున్నాడు అనేటువంటి విషయం నాకు భయాన్ని కలుగజేస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నటువంటి సమయంలో అక్కడ మనం ఇలా చూస్తున్నాం. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిస్మమును ప్రకటించచ్చు వచ్చెను. ఇక్కడ మనం చూస్తున్నాం, సర్వ మనుషులు మనసు మార్చుకోవాలి, నీ పాప జీవితానికి వీడుకోలు పలకాలి అని బాప్తిసం ఇచ్చి యోహాన్ ప్రసంగిస్తూ వచ్చాడు అని మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అదే అధ్యాయం 14వ వచనంలోనికి వస్తే, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చాడు. యోహాను ప్రకటించినంత కాలం యేసు ప్రత్యక్షం కాలేదు. ఎప్పుడైతే యోహాను చెరపట్టబడ్డాడో అప్పుడు యేసు ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే యేసు పునరుత్థానుడయ్యాడో తన శిష్యులు అపోస్తులు ఈ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అపోస్తులు ప్రకటించలేని పరిస్థితి వచ్చిందో అప్పుడు మొదటి శతాబ్దపు సంఘము ప్రకటించడం మొదలుపెట్టారు. తరతరాలు మారి
ఈరోజు సువార్త మన చేతిలోనికి వచ్చింది. సువార్తకు భంగం కలగజేద్దామని, సువార్తకు అడ్డు పెడదామని కొందరు అనుకుంటున్నారు, కానీ అది కాని పని. ఎందుకు తెలుసా? అనాదిలో దేవుని ప్రణాళిక సర్వమానవులు వారి పాపము నుండి విమోచన పొందాలి అని దేవుడు కలకన్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుచున్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి ఒక సత్యాన్ని పరిశుద్ధ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనిషిని నిస్సహాయత చూచిన దేవుడు మానవునికి రక్షణ ఇవ్వడానికి నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. మానవుడు రక్షింపబడాలి, మానవుడు దేవునితో సమాధానపరచబడాలి, వారి పాపము దానికి అడ్డుగా ఉన్నది అని గ్రహించి మానవుడు తన పాపమును తొలగించలేడు అనే సత్యాన్ని గ్రహించిన దేవుడు స్వయం మానవునిగా భూజాతుడయ్యాడు. మానవుడు తన పాపానికి పరిష్కారం చేయలేడని దేవుడు మానవునిగా అవతారమెత్తినదే యేసు ప్రభువు. సర్వమానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన త్యాగం చేశాడు, ఆయన మరణమయ్యాడు. మనందరి కోసం విమోచన క్రయధనం ఆయన చెల్లించాడు అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. నీ బిడ్డలను మీరు దర్శించినందుకు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా కొరకు మీరు ధర చెల్లించారు. నీ ప్రియకుమారుని ప్రాణత్యాగము ద్వారా మాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ భాగ్యం కొరకు వందనాలు. దీనిని కొనసాగించడానికి ప్రతిదినం వాక్యం చేత ఉతక స్నానం చేస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఒక ఉత్తమమైన తీర్మానం మా జీవితంలో దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభువా, రేపటి దినములలో నీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మీ సన్నిధిలో ముందుకు నడవడానికి తగిన కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ఈ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ నామ మహిమ కొరకు నడిపించమని, నీవే మహిమ పొందుమని యేసు పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.